హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్సే దేవాంష్. మా వదిన ఈరోజు మా కోసం ఆవకాయ పచ్చడి పడుతుందండి. ఎవరైతే కొత్తగా ఆవకాయ పచ్చడి పట్టాలి అనుకుంటున్నారో, ఎవరైతే పచ్చళ్ళు పట్టడానికి భయపడుతూ ఉన్నారో, ఒకసారి అయితే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు ఇలాంటి వెడల్పైన టబ్బును మాత్రమే యూజ్ చేయాలండి. ఎందుకంటే మనం పచ్చడిని కలిపేటప్పుడు ఉప్పు కారం అనేది ముక్కలకి ఈక్వల్గా పడుతుందండి. గంటె పెట్టి తిప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే చెప్తానండి. మా వదిన 6 కిలోల ఆవకాయ ముక్కలను అయితే తీసుకుందండి. ఆవకాయ ముక్కలకి 2 కిలోల వేరుశనగ నూనెని యూస్ చేస్తుందండి. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే వేసేసింది ముందుగానే. 6 కిలోల ఆవకాయ ముక్కలకి 7.5 గిద్దల కల్లుప్పుని తీసుకుందండి. కల్లుప్పుని కలిపింది. కల్లుప్పుని ఎప్పుడు డైరెక్ట్గా వేయకండి పచ్చళ్ళలో, ఏ పచ్చళ్ళలో అయినా సరే. ఒకసారి మిక్సీ పట్టి చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత దాన్ని కలపండి. ఎందుకంటే కల్లుప్పు డైరెక్ట్గా వేస్తే అది ముక్కల్లో కరగదనమాట త్వరగా పచ్చళ్ళలో. సో 7 గిద్దలన్నర కల్లుప్పునైతే కలిపేసిందండి. 7 గిద్దలన్నర కారంను కూడా యాడ్ చేసిందండి. అలాగే 7 గిద్దలన్నర ఆవు పిండిని కూడా యాడ్ చేసిందండి. అలాగే 1/2 కిలో వెల్లుల్లిపాయలు, చిన్నులపాయలు అంటారు, వెల్లుల్లిపాయలు అంటారండి ఫ్రెండ్స్, అవైతే యాడ్ చేసింది. అందరూ డైరెక్ట్గా వేసేస్తారు కదండి వెల్లుల్లిపాయని. కానీ మా వదిన ఒకసారి మిక్సీలో వేసి చిన్న ముక్కలుగా అయిన తర్వాత దాన్ని తీసి కలిపిందండి. ఎందుకని అడిగితే, వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా వేయడం కన్నా అలా ముక్కలు చేసి వేసినప్పుడు ఆ వెల్లుల్లిపాయల స్మెల్ అనేది ఆ ముక్కలకి, ఆ గుజ్జుకి పడుతుందండి. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుందంటండి ముక్కకి కానీ పచ్చడికి కానీ మనం తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. సో రెండో ప్యాకెట్ని కూడా వేసేసిందండి. కేజీ ప్యాకెట్ని వేరుశనగ నూనెని వేసేసింది. సో ఒకసారి మొత్తాన్ని గంటెతో ఇలా బాగా కలిపేస్తుంది చూడండి. ముక్కలకి ఈక్వల్గా ఉప్పు కారం పట్టాలి అంటే మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి పచ్చడి. మనం ఏదో ఒక సైడ్ తిప్పేసి రెండో సైడ్ తిప్పేసి తీసేస్తే అవ్వదండి. మొత్తం ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా అన్నిటినీ బాగా ఇలాగ గంటెతో కలుపుకోవాలండి. ఈ సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇదే టబ్బులో ఒక 2 గంటల అన్నం పెట్టుకొని, వేడన్నం కాస్త నెయ్యి వేసుకొని ఆ ముద్దలు నోట్లోకి వేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా, పచ్చడి చూడండి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైతే పచ్చడి పట్టడం నేర్చుకోవాలనుకుంటున్నారో ఒకసారి సింపుల్గా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక 3 రోజులు పక్కన పెట్టుకోవాలండి దీన్ని. తర్వాత 3వ రోజు సాయంత్రం ఒకసారి మళ్ళీ తీసి ఇలా గంటెతో కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత మనకి జాడీలు ఉంటాయి కదండి, జాడీల్లో కానీ డబ్బాల్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. 3వ రోజు మాత్రం మళ్ళీ ఇట్లా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం జాడీల్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్.